వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. క్యాబేజీ పప్పు చేయటం మొదట పప్పును కడిగి పొయ్యి మీద స్టవ్ మీద వేసి తర్వాత దానిలోకి తరిగిన టమోటా, తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి, కాసింత చింతపండు, ఈ తరిగి పెట్టుకున్నాం చూడండి క్యాబేజీ, అదంతా క్యాబేజీ వేయాలా. క్యాబేజీ వేసిన తర్వాత రుచికి తగ్గినంత ఉప్పు, పసుపు, ఇప్పుడు మిరపకాయలు వేసాం కదా, మిరపకాయలు వేసినందుకు చిన్న కారం చూసుకొని వేయాల. కారం 1 స్పూను. అదంతా ఉడికిన తర్వాత దించి ఎనిచుకొని పక్కన పెట్టుకోవాలా. పొయ్యి మీద బాండలు పెట్టి దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, నొక్కిన ఎల్లుల్లిపాయ, కట్ చేసిన ఎండుమిర్చి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసి అవి బ్రౌన్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసి అది ఎనుచుకున్న పప్పులో వేసేసేయాల. తాలింపు వేసిన తర్వాత దానంతా కదిపి కలవి పెట్టి అదంతాను కలుపుకొని తర్వాత పొయ్యి మీద పెట్టుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత దించేసుకోవాలి. గుమ్మలాడే క్యాబేజీ పప్పు రెడీ. చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి బాగుంటుంది. లైక్ చేయండి.